అంబటి రాంబాబు ఇంటిపైన జరిగిన దాడి ఇప్పటికే జనసేనలో కలకలం రేపింది. జనసేన అంటే కూటమిలో ఒకటి, మరి మీరెందుకు టీడీపీకి సిట్ సిబిఐ ఏదైతే పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో, సిబిఐ అంతిమ ఛార్జ్ షీట్ వేసిందో, నేరగాళ్ళు ఎంతటి వాళ్ళైనా సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. కానీ ఇళ్ల మీదకి వెళ్ళి రాళ్ళేసి దాడి చేయడం, నిప్పులు పెట్టడం, గుణపాలు తీసుకొచ్చి గోడలు పగలగొట్టడం, అది కూడా స్వయంగా ప్రజలతో ఎంపికైనటువంటి గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. అంబటి రాంబాబు గారు సీఎం గారిని బూతులు తిట్టిన మూమెంట్లో సో అన్నిటికీ కారణమైన ఫ్లెక్సీ ఇంటికి నిప్పు పెట్టడం తప్పు. ప్రతిపక్ష నాయకుల మీద దాడిని, మీరు ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఎక్కువ, ఉప ముఖ్యమంత్రి అయితే ఎక్కువ, హోమ్ మినిస్టర్ అయితే ఎవరికి ఎక్కువ, రాజ్యాంగంలో అందరూ ఒకళ్ళే. మీరు టీడీపీని విమర్శించిన తర్వాత జనసేన పార్టీ వాళ్ళు మిమ్మల్ని తిట్టారు. సోషల్ మీడియాలో ఈ రోజుకి ఈ క్షణానికి కూడా ఎందుకు అంత తాపత్రయం నన్ను డిగ్రేడ్ చేయడానికి పెట్టే కాన్సన్ట్రేషన్? అంటే మీరెందుకు అసలు అధికార ప్రతినిధిగా మానేశారు? అంటే మీరు తప్పు చేశారని ఒప్పుకుంటున్నారా? ప్రశ్నించే పార్టీనే జనసేన పార్టీ. తప్పు ఎవరు చేసినా ప్రశ్నించండి. ప్రశ్నించేవాడు ఏ స్థాయి అయినా సరే మీరు తగ్గద్దు అని మా అన్న నేర్పించిన సిద్ధాంతాలు. అంబటి రాంబాబు ఇంటిపైన జరిగిన దాడి ఇప్పటికే జనసేనలో కలకలం రేపింది. ఫేమస్ లాయర్ రజనీ గారు అయితే టీడీపీ నేతల మీద తప్పు పట్టారు. ప్రస్తుతం మనతో పాటు రజనీ గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడారు. మేడం, జనసేన అంటే కూటమిలో ఒకటి, మరి మీరెందుకు టీడీపీకి ఎగనెస్ట్గా మాట్లాడారు? మేడం, అక్కడ ఏం జరిగిందంటే ఒక వైలేషన్ ఆఫ్ ద లా, చట్ట విరుద్ధం. అంటే సిట్ సిబిఐ ఏదైతే పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో, సిబిఐ అంతిమ ఛార్జ్ షీట్ వేసిందో, దానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారి సంబంధించిన పిఏ, గతంలో ఎప్పుడో పనిచేసినటువంటి పిఏ చిన్నప్పన్న పేరు. కానీ వారు పెట్టిన ఫ్లెక్సీలో ఇదే పాపం ఇదే నిజం, ఏది పాపం ఏది నిజం అంటూ కింద జగన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టారు. నేనేమంటున్నానంటే, కేసులు అక్కడ జరుగుతుండగా ఇంకా క్లియర్ అవ్వకుండా నేరగాళ్ళు ఎంతటి వాళ్ళైనా సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అది పక్కన పెట్టి మీరు ఫ్లెక్సీలు కట్టి కింద జగన్ గారి బొమ్మ పెట్టడం వల్ల ఆయన 40% ఓటింగ్ తిరగబడి ఒకళ్ళకొకళ్ళు కొట్టుకు చచ్చిపోతారు. వద్దు, ఈ ఫ్లెక్సీ తీసేయండి అన్నాను. మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేమేం చేయాలో మాకు తెలుసు, ఈ ఫ్లెక్సీని తాకేగడిగా వాడే లేడు, మేము ఇంతే చేస్తామంటూ వాళ్ళు విరుద్ధ ధోరణిలో వెళ్ళారు. ఇది చట్ట విరుద్ధం అని చెప్తూనే ఉన్నా. చెప్పిన మరుసటి రోజే అంబటి రాంబాబు గారు నేను ఆ ఫ్లెక్సీని ఎట్టి పరిస్థితుల్లో తీసేస్తా, రేపు పొద్దునే వచ్చి తీసేస్తానని శపథాలు చేశారు. ఆయన శపథాలు చేసినప్పుడు వీళ్ళు ఒక 100 మంది 200 మంది పోలీసులు తెచ్చుకొని అక్కడ బందోబస్తు పెట్టుకుంటే నేను అడుగుండేదాన్ని కాదు. ఒక్కొక్క శాఖ చైర్మన్లు, పిల్లి మాణిక్యారావు గారు కానీ, వడ్రాణం హరిబాబు గారు కానీ, లేకపోతే డేగల ప్రభాకర్ గారు కానీ, గ్రంథాలయ శాఖ చైర్మన్ వందనాదేవి గారు కానీ, వీళ్ళందరూ కర్రలు పట్టుకొని అక్కడ నుంచున్న విధి విధానం, ర్యాలీలు చేయడం సర్వసాధారణంగా కర్రలు పోలీసుల చేతిలోనే ఉండాలా, అది రూలు. ఒకవేళ పొరపాటున ఎవరి దగ్గర పబ్లిక్ చేతుల్లో ఉందనుకోండి, పోలీసులు చూడగానే కర్రలు అక్కడ పడేసి పారిపోతారు. ఒక భయం అనేది ఉంటుంది ఆ యూనిఫామ్కి, ఆ డిగ్నిటీకి, ఆ డీసెన్సీకి. కానీ వీళ్ళు పోలీసుల పక్కన కర్రలు పట్టుకొని నుంచున్నారు. పాపం పోలీసులకి తెలుసు ఇది తప్పని, కానీ ప్రభుత్వాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నట్టుగా పోలీస్ వ్యవస్థను కూడా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది లా అండ్ ఆర్డర్కి విరుద్ధం. ఫ్లెక్సీలు తీసేయండి, కర్రలు మీరు పట్టుకొని రోడ్ల మీద ర్యాలీలు చేయడం ఏంటి, తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, నేను వచ్చి ఉండేదాన్ని కాదు. కానీ ఇళ్ల మీదకి వెళ్ళి రాళ్ళేసి దాడి చేయడం, నిప్పులు పెట్టడం, గుణపాలు తీసుకొచ్చి గోడలు పగలగొట్టడం, అది కూడా స్వయంగా ప్రజలతో ఎంపికైనటువంటి గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. తప్పు చేస్తే శిక్ష వేయాలా, కానీ ఎమ్మెల్యే గారు ఒక 10 మంది ఆడవాళ్ళని తీసుకొని మొగోడైతే బయటికి రా, మేము ఆడవాళ్ళం వచ్చాం అంటూ చెప్పులు చూపిస్తున్న ప్రదర్శన. అదే మాదిరిగా ఇళ్ల మీదకి వెళ్ళేసి నిప్పులు పెట్టిన ధోరణి, ఇదంతా ప్రజా విరుద్ధం. కార్యకర్తలు గొడవపడి చేయొచ్చేమో, కానీ ఎమ్మెల్యే అక్కడ స్పాట్లో ఉన్నారు. అది గౌరవ జడ్జి గారే ఆశ్చర్యపోయారు. అందుకని ఈ రోజుకి కాపాడాల్సినటువంటి ప్రజాప్రతినిధులే ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేస్తుంటే ఇక వాళ్ళకి రక్షణ ఎక్కడిది? 144 సెక్షన్ అమలు చేయకుండా అటు గోడలు దగ్గర ఇటు గోడల దగ్గర ఒక ఫ్లెక్సీలు పెట్టేసి ఆపేసి ఇటు వెళ్ళకూడదు, ఇటు రిస్ట్రిక్షన్ అని పెట్టకుండా ఇంతమందిని పొలవమని ఇళ్ల మీదకి వెళ్ళడం, ఆ పక్కనే పోలీసు వాళ్ళు ఉండడం, వాళ్ళు ఆపడానికి ప్రయత్నించడం, వీళ్ళ మీదకి పడడం, ఇదంతా ఒక డ్రామా నడిచి జరిగినటువంటి వ్యవస్థ చూస్తే ఈ నిప్పు పెట్టిన విధానాన్ని ఏ ఒక్కరు ఖండించకపోవడం దౌర్భాగ్యం.
అంటే ఒకవైపు అంబటి రాంబాబు గారు సీఎం గారిని బూతులు తిట్టిన మూమెంట్లో, అది జరిగే మూమెంట్లో వందనాదేవి గారు కూడా బూతులు తిట్టారు. ఆ వీడియో బాగా వైరల్ అయింది కూడా. అంటే రోజా గారు మొన్న జోగి రమేష్ ఇంటికి వచ్చినప్పుడు, అంటే వందన గారి మీద కూడా కేసు పెట్టాలి కదా, ఒక మాజీ మంత్రి మీద అలాంటి బూతులు తిట్టొచ్చా అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ముఖ్యంగా వందనాదేవి గారు మాజీ మంత్రివర్యులను తిట్టింది. అదే రకంగా అంబటి రాంబాబు గారు గౌరవ సీఎం గారిని ఒక మాట తూలారు. అవతలోళ్ళు రెచ్చగొట్టడం వల్ల తూలారు. పబ్లిక్ ప్రెస్ మీట్లో మీటింగ్ పెట్టి బూతులు తిట్టలేదు. అనుకోకుండా జరిగిన ఘటన, అలా కూడా జరగకూడదు. నా వయసుకు తగ్గ మాట కాదు. ప్రజల చేత ఎంపికైనటువంటి ప్రజాప్రతినిధులతో ఎంపికైనటువంటి సీఎం గారిని అలా అని ఉండకూడదు అంటూ అతని ప్రత్యేకమైన మీడియాను పిలిపించి క్షమాపణ చెప్పేసి అది అక్కడతో అయిపోయింది. అయినా కోపం చక్కకపోతే మనం కేసు పెట్టచ్చు, మనం అరెస్టు చేయొచ్చు. అప్పుడు రజనీ వచ్చి ఉండేది కాదు బయటికి. చట్ట విరుద్ధంగా వెళ్ళారు. అసలు అతను ఫ్లెక్సీ చించుతానన్నాడు, చించాడు లేదు. అటువైపుగా కారులో వెళ్తున్న వీడియో మొత్తం విజువలైజ్ చేయండి. అటువైపుగా కారులో వెళ్తుంటే ఇటువైపు నుంచి కార్యకర్తలు రారా, చింపుతున్నావు కదా, రారా బయటికి రారా, ఎట్ట చెప్తావు, మేము చూస్తాం, కర్రలు పట్టుకుని చెయ్యి తీసేస్తాం, చెయ్యి అంటూ మాటలు. అప్పుడు ఆయన కారు అద్దాలు దించి ఎస్ఐ గారు, సార్ మీరు వెళ్ళిపోండి సార్, వీళ్ళు గొడవ చేసేలాగా ఉన్నారు సార్, వీళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు సార్, కొడతారు సార్, మీరు మద్దం ఎత్తేసుకొని వెళ్ళిపోండి, ఎందుకు వెళ్ళిపోవాలా, ఎవడొస్తాడు రమ్మను అంటూ బూతులు తిట్టిన పరిస్థితి. అది క్లియర్గా ఉంది. వెంకటేశ్వర గుడి దగ్గర బూతులు తిట్లా, రోడ్డు మీద కారాపి బూతులు తిట్లా. ఆయన కారు వస్తుండగా మీరు కర్రలతో దాడి చేసి వందనాదేవి గారు ఫస్ట్ కారు డోమ్ మీద ధమ్మని కొట్టింది. ఆపరా కారు అని. అతను తీస్తానన్నాడు, తీసాడో తీయలేదు, నువ్వురా తీ చూద్దాం అంటే గొడవని ప్రోత్సహిస్తున్నారు. వీటన్నిటికీ కారణం ఆ ఫ్లెక్సీ. అది అలా పెట్టకూడదు. ఇప్పుడు కల్తీ లడ్డు గురించి మీరు మాట్లాడుతున్నారు. కల్తీ మద్యంతో చనిపోయిన వాళ్ళు ఎంతమంది? అదేమన్నా ఫ్లెక్సీ పెట్టారా? అది కూడా సిట్ ఇంట్రాగేషన్ చేస్తుందిగా. అదే రకంగా లిక్కర్ స్కామ్ గురించి ఎప్పుడైనా ఫ్లెక్సీలు పెట్టారా? అంటే జగన్ రెడ్డి గారు హిందువుల్ని కించపరుస్తున్నారు అంటూ మీరు చూపించాలన్న ప్రదర్శన చేస్తున్నారు. సో దానికి ఇది కరెక్ట్ కాదు. ఛార్జ్షీట్ పూర్తిగా క్లియర్ అయిపోయాక కోర్టు జడ్జ్మెంట్ వచ్చాక జగన్ గారైనా, పవన్ గారైనా, చంద్రబాబు గారైనా ఎత్తి లోపలిస్తుంది. అది హిందువుల మనోభావాలు. సో అన్నిటికీ కారణమైన ఫ్లెక్సీ. ఇంటికి నిప్పు పెట్టడం తప్పు. ప్రతిపక్ష నాయకుల మీద దాడిని ఖండిస్తున్నాము. నిప్పు పెట్టే విధానం తప్పు. మేము ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఇవన్నీ ప్రోత్సహించము. ఈ సెకండ్ కేటగిరీ లీడర్లు చేసిన విధానాన్ని తప్పుగా పరిగణిస్తున్నాము అంటూ చెప్పి ఉంటే ఉందాగా ఉండుండేది. ఒక్కళ్ళన్నా ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదండి. ఆఖరికి జగన్ గారు ర్యాలీగా వచ్చేసారు. ఆవిడ అంటారు ఇంకా గల్లా మాధవ్ గారు అయిందేదో అయిపోలా, మళ్ళీ మాట్లాడతావా, మళ్ళీ దాడి చేస్తాం, దారి ఖర్చులకి నీ ఆస్తులు అమ్ముకోవాలంట. ఆయన ఆస్తులే అక్రమాస్తుల కేసులు ఇంకా జరుగుతూ ఉంటాయి. ఆయన ఆస్తులు అమ్ముకుంటారా? ఆ మాట అనొచ్చా? ఇకపోతే గౌరవ ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయన స్థాయికి మించిన మాటే అది. స్థాయికి మించిన మాట అది. 24 గంటల్లో సినిమా చూపిస్తాడట. 24 గంటల్లో మా ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుందో తెలుసా అంటున్నాడు. ఆయన ఒక డాక్టర్ని పొలిటికల్ లీడర్ చేశారు, ఇంకా కూడా ట్రీట్మెంట్ ఇస్తానంటారు. పొలిటికల్ లీడరా లేకపోతే డైరెక్టరా సినిమా చూపిస్తానన్నాడు. కాబట్టి గతంలో ఉన్నటువంటి గల్లా జయదేవ్ గారు 2 సార్లు ఎంపీ, ఇప్పుడు ఈజీగా గెలిచే మూమెంట్. ప్రభుత్వంలో లేకపోయినా ఆయన ఎంపీగా గెలిచారు. ఇప్పుడు గెలుస్తారన్నా మేము పోటీ చేయనమ్మా అంటూ వెళ్ళిపోయాడు. జగన్ గారు ఆయనకేం సినిమా చూపించారో 70mm అడగండి. మీరు సినిమాలు చూపించే వరకు చూడడానికి ప్రజలు ఎక్కడ సిద్ధంగా లేరు. దయచేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ మాటలు అనకూడదు. కార్యకర్తలు కోపాగ్నిలో, ఆవేశంలో, అభిమానంతో 4 మాటలన్నా పట్టించుకోరు. ఒక ఎమ్మెల్యే, ఎంపీ సినిమాలు చూపిస్తాను, మళ్ళీ మాట్లాడితే మళ్ళీ దాడి చేస్తాను, ఈ 2 పదాలే పూర్తిగా చట్టవిరుద్ధం అని గౌరవ హైకోర్టు వారు కూడా చెప్పిన మాట. అంటే ఈ మూమెంట్లో ఇప్పుడు పెమ్మసాని గారు చెప్పిన మాటకి వైసీపీ వాళ్ళు ఎలా ట్రోల్ చేస్తున్నారంటే, ఒక కార్యకర్త, ఒక ఫ్యాన్ రప్పా అని చెప్తే తప్పైపోయింది, ఒక ఈయన పాలిటిక్స్లో ఉన్న ఆయన చెప్పొచ్చాలా అంటున్నారు. దాన్ని రప్పా అనే డైలాగ్ ఒకటి యూజ్ చేశారు. అంటే మనం చూసే ఉంటాం రప్పా అని ఫ్యాన్స్ ఒకళ్ళు వాడారు. అంటే జస్ట్ ఫ్యాన్ ఒకళ్ళు వాడితేనే అసలు అలా వాడొచ్చా అని చెప్పి అది క్యాబినెట్ అసెంబ్లీ వరకు తీసుకెళ్లారు ఆ డైలాగ్ని. మరి ఇప్పుడు ఒక పాలిటిక్స్లో ఉన్న మనిషి పెమ్మసాని గారు అలా చెప్పొచ్చా, సినిమా చూపిస్తాను ఒక ఎక్స్ మినిస్టర్, ఎక్స్ సీఎంకి చూపిస్తానని చెప్పారు, అది కరెక్టేనా అంటున్నారు. ఒకటే అండి, రప్పా అనే పదం ఒక పుష్ప సినిమా డైలాగ్. అది వాడింది కార్యకర్తలు. జగన్ గారు కానీ వారి స్థాయి ఎమ్మెల్యేలు కానీ వాడారో లేదో కానీ జగన్ గారు అయితే వాడలేదు. కార్యకర్తలు ఆవేశంతో రప్పా జగన్ గారి 2.0 ఆటోల మీద పెట్టుకున్నారు, ఫ్లెక్సీలు కట్టుకున్నారు. కానీ ఎక్కడ బోర్డింగ్లు కట్టల. ఆ కాసేపు ర్యాలీలో పట్టుకొని తిరిగారు, అయిపోయాక చించి పక్కన పడేశారు.
ఫ్లెక్సీలు కడితే మీరు ఊరుకుంటారా? మనది కదా ప్రభుత్వం, తప్పు కదా. రప్ప రప్ప అనేది సినిమా డైలాగ్ అయ్యా, అది మాట్లాడితేనే మీరు తప్పంటే ఇక మన సినిమాల్లో డైలాగులు రాయొద్దంటామా? ఎవడరా ఆపేది అనేది మా డైలాగు. నేను జనసేన అధికార ప్రతినిధి కాదండి, కానీ జనసేన అభిమానిగానో లేకపోతే పవన్ అన్న సినిమా యాక్టర్ అభిమానిగా చెప్తున్నాను. మా డైలాగ్లో ఎవడరా ఆపేది, అది అన్ని ఆటోల్లో ఫ్లెక్సీలో రాస్తారు, అది తప్పు కదా. ట్రాఫిక్ కూడా వస్తే అయిపోవాలిగా. ట్రాఫిక్ కూడా వచ్చి ఆపండి, ఊడురా ఆపేదని వెళ్ళిపోతే ఊరుకుంటారా? ర్యాలేస్తారు. కానీ మా డైలాగ్ కొటేషన్ అదే, రెండ్రా చూసుకుందాం, ఎవడరా ఆపేది. హాకీ స్టిక్కులు తీసుకొని రమ్మంటారా, కర్రలు తీసుకొని రమ్మంటారా, చీరాల రథం సెంటర్కి వస్తారా? ఇవన్నీ గతంలో మనం వాడినటువంటి డైలాగు. ఈరోజు రప్ప రప్ప అంటే తప్పు అంటే తప్పే. ఆఖరికి గుర్రపోతు తలకాయ నరికిన వాళ్ళని మీరు రోడ్ల మీద నడిపించి తీసుకొని వెళుతుంటే, ఆడబిడ్డల మాన ప్రాణాలని తీసేసిన వాళ్ళని మాత్రం ముసుగేసి లోపల కూర్చోబెడుతుంటే, ఇదే ఈ వ్యవస్థ మా ప్రభుత్వంలో రోడ్ల మీద ఉండి నడిపిస్తాము అని మీరు చెప్తుంటే, ఇది చట్ట విరుద్ధం, ముసుగులు వెయ్యాలి. సత్యం బాబును కూడా ఆ రోజు రోడ్డు మీద నడిపించుంటే 7 సంవత్సరాల తర్వాత సత్యం బాబు నిర్దోషిగా బయటకు వస్తే, అదే రోడ్డు మీద నడిపించారని జైల్లోకి వెళ్ళి ఉరేసుకొని చనిపోతే అవమానమే కదా. తప్పది, ఆ వ్యవస్థే తప్పు. ఆ రోజు కూడా ప్రశ్నించా, మీరు ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఎక్కువ, ఉప ముఖ్యమంత్రి అయితే ఎక్కువ, హోమ్ మినిస్టర్ అయితే ఎవరికి ఎక్కువ? రాజ్యాంగంలో అందరూ ఒకళ్ళే, చట్ట నిబద్ధతగా ఉండాలి. మీరు ఎవరు రోడ్ల మీద నడిపించడానికి? ఇదేమో అంకుశంలో రాజశేఖర్ అనుకున్నారా? మీరు తీసుకెళ్తున్నాడు రావిరెడ్డి అనుకున్నారా? ఆఖరికి పొట్టేళ్ళు తలకాయల లోన్ తీసుకెళ్తారా? లిక్కర్ స్కామ్లో ఉన్నోళ్ళు జే బ్రాండ్స్ అధినేత ఎవరు కనుక్కున్నారా? ఏ 31, 32, 33 ఇంత పెద్ద లిస్టు తీశారు కదా, ఇన్ని రోజులు జైల్లో పెట్టారు కదా. ఆయన పేరు చెప్పించి ఉండాల్సింది, సరదాగా నడిపించి ఉండాల్సింది, సిఐడి మెట్లు ఎక్కించి ఉండాల్సింది. అవన్నీ మన వల్ల కాదు. ఆఖరికి మేము ఏం చేస్తామంటే గొర్రెపో తలకాయ నరికిన వాళ్ళని పట్టుకొని వాళ్ళ రోడ్డు మీద నడిపించుకుని ఇంతవరకు మేము చేయగలుగుతాం. రామిరెడ్డి జోలికి, జగన్ రెడ్డి గారి జోలికి, విజయసాయి రెడ్డి గారి జోలికి మేము పోలేం, వైవి సుబ్బారెడ్డి గారి జోలికి అసలే పోలేము. ఇది మీరు చెప్తుంది. సో దయచేసి ప్రజలు గమనిస్తున్నారు, తప్పు తీవ్రత ఎక్కడ జరిగింది అక్కడ పట్టుకోండి. ఆఖరికి ఆయన మీద ఉండే అభిమానంతో పొట్టేళ్ళు నరికిన వాళ్ళు అని మీరంటే, చంద్రబాబు గారి ఫ్లెక్సీలకి టీడీపీ వాళ్ళు పొట్టేళ్ళు నరికి విసిరిన రక్తపు మాకు తెలియదు. ఇప్పుడు వీళ్ళు బయటికి తెస్తున్నారు ఏ ఏరియా ఏ నియోజకవర్గం అని. అభిమానంతో అభిమానులు చేసిన దానికి అరెస్ట్ చేసి రోడ్ల మీద నడిపిస్తే దానివల్ల బలైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారా? అంటే గుర్రపోతు కంప్లైంట్ ఇచ్చిందా? గుర్రపోతు కంప్లైంట్ ఇవ్వకుండా మీరు ఏం రాసినారు, ఏం కేసులు పెట్టినారు, ఏ ఎఫ్ఐఆర్ చేసినారు? ఇది చట్ట విరుద్ధమా? మరి పోలేరమ్మ జాతర, పొట్టేలు జాతర, గంగమ్మ జాతర, మీకు తిరుపతిలో గంగమ్మ జాతర తెలుసు కదా, మీరు నారావారిపల్లె కదా, రక్తపు మడుగులతో ఉండిపోతుంది గంగమ్మ తల్లి. ఆ పొట్టేళ్ళు జాతరలో బలిస్తే తప్ప కుంభ వర్షం పడదు, మీకు తెలియంది కాదు కదా. మీరు దేవుడి మీద భక్తితో నరికేసినారు, వాళ్ళు వాళ్ళ నాయకుడి మీద ప్రేమాభిమానాలతో నరికినారు. బాధింపబడిన గొర్రె కంప్లైంట్ ఇచ్చిందా? అరే తప్పే, అది కూడా తప్పే. యానిమల్ లవర్లుగా మేము ఖండిస్తాం. కానీ వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించడం, ఆఖరికి మీరు ఏం చేసినారు తెలుసా? వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించి జగన్ గారు హత్తుకునేలా చేశారు. వాళ్ళు బయటకు వచ్చాక జగన్ గారు పిలిపించి వాళ్ళని హత్తుకున్నారు. ఏం కాదులే, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిందిలే, ఆ రోజు అరెస్ట్ చేసిన ఎస్ఐసిఏ పేరు రాసుకోండి, వాళ్ళు రెడ్ బుక్లో రాసుకుంటారు, మీరు నెట్లో పెట్టుకోండి, లేకపోతే మీరు ఒక సోషల్ వెబ్సైట్ పెట్టుకోండి, జాగ్రత్తగా భద్రపరచుకోండి, ప్రతిదీ నోట్ చేసుకుందాం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అని మేము అంటుంటాం చూడు, అలాగే మీరు కూడా అనే పరిస్థితికి తీసుకొచ్చారు. జగన్ గారిని అతి దగ్గర చేయడానికి, అంటే నాయకులని, కార్యకర్తల్ని, మాజీ మినిస్టర్ని జగన్ గారికి దగ్గర చేయడానికే మీరు పూనుకున్నట్టుంది. ఎందుకంటే మీరు ఫ్లెక్సీ కట్టి అంబటి రాంబాబు గారిని టైగర్ అనిపించేశారు, నిప్పు పెట్టి జోగి రమేష్ గారి ఇల్లు మరొకసారి చూసేలాగా ఆయన అభిమాన బృందాన్ని పెంచి ఆయన బీసీ నాయకులు చేసేసినారు, ఈయన కాపు నాయకులు చేసేసినారు, గొర్రెపోతులు నరికేసిన వాళ్ళని జగన్ గారిని అభిమానులుగా చేసేసి హత్తుకునేలా చేసేసినారు. అన్నీ మీరే చేస్తున్నారు. మీరు చేయాల్సిందేంటి? పోలవరం పూర్తి చేస్తున్నారా? సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చిందంటగా, ఏమని? కల్తీ లడ్డని మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు చూడు. నాణ్యత లేని కట్టడాలు కడుతున్నారు. 4.5 మీటర్లు కట్టాల్సినటువంటి గోడని 3.5 మీటర్లే కట్టినారు. దీనివల్ల వ్యర్థాలు పోగా 2.5 మీటర్లే పోతుంది, మిగులుతుంది. ఇది ఏదైతే డ్యామ్కి డ్యామేజ్ అయ్యే పరిస్థితి, డ్యామ్కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో జర్మన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇది చాలా ఇబ్బందికర పరిస్థితులు. డ్యామ్కి మీరు నాణ్యత లోపాలుగా చేసేస్తున్నారు. మెగా వారికి సంబంధించి మెగా కంపెనీకి సంబంధించి ఎన్నో విరుద్ధమైనటువంటి కాంట్రాక్ట్లు ఇచ్చేస్తున్నారు అంటూ సెంట్రల్ ఆపేసిందంట. అది బయటికి రానివ్వట్లేదు కదా. ఈ 3 సంవత్సరాలు మనం కల్తీలంటే, నిన్న మొన్న కూడా గౌరవ చంద్రబాబు గారు చెప్పిన మాట,
చాలా బాధేస్తుంది ఆ పేపర్లో చూస్తే. అక్కడికి హార్పిక్ కలిపారండగా. ఒర్రె 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 ఒర్రె, అది నోరా తాటి మట్ట. హార్పిక్ ఎవరన్నా లడ్డూలు కలిపితే బతుకుతారా చచ్చిపోతారా? హార్పిక్ కలిపారా? హార్పిక్ కొన్నారు. హార్పిక్ సంబంధించిన కెమికల్ ప్రోడక్ట్స్ ఆ ఏఆర్ డైరీ వాళ్ళు కొనుగోలు చేశారు. ఇన్వాయిస్ కాగితాన్ని పట్టుకొని ఇదిగో 87,000 కేజీలు లాక్టిక్ యాసిడ్ లాప్సా కొన్నారు, ఇది బాత్రూంలో వాడే డ్రైనేజ్ ఇది అంటూ మీరు వేస్తుంటే అది కొన్నారు వాళ్ళ. మా ఇంట్లో కూడా హార్పిక్ ఉంటుంది, బాత్రూంలోనే వేస్తా, తాలింపుల్లో వేయను, బాత్రూంలోనే వేస్తా. సో కొన్న లిస్టు బయటకు తీసి భయంగా ఉంది, దారుణంగా ఉంది, అవమానంగా ఉంది, ఇవన్నీ మీరు మాట్లాడుతుంటే సిబిఐ చేయాల్సిన పని మీరు చేస్తున్నారేంటి? మీరు చేయాల్సిన పోలవరం మీరు పూర్తి చేయరేంటి? నాణ్యత లడ్డూలో కాదు, మీ కట్టడాల్లో ఉంది, పోలవరం కట్టడాల్లో ఉంది అంటూ సెంట్రల్ స్టాంప్ వేసి పోలవరం ప్రాజెక్ట్ను ఆపేసిందంటగా. అది చెప్పండి ప్రజలకి. అమరావతి ఎక్కడ దాకా వచ్చింది? వచ్చేది వర్షాకాలం, ఎక్కువ వర్షాలు వచ్చినాయి అనుకోండి, ఏది అమరావతి ఏది కృష్ణానది తలపించే విధంగా ఉంటుంది. ఎత్తిపోతల పథకాలను పెట్టుకోవాలి. 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళని డెవలప్ చేయండి. 40,000 ఎకరాలు తీసుకునే ముందు దీన్ని డెవలప్ చేసి దాన్ని తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం సార్. మీరు టీడీపీని విమర్శించిన తర్వాత జనసేన పార్టీ వాళ్ళు మిమ్మల్ని తిట్టారంట, అది నిజమేనా? జనసేన పార్టీ నుంచి కాదండి, బట్ సోషల్ మీడియాలో ఈ రోజుకి ఈ క్షణానికి కూడా రజనీ గారు క్లయింట్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టారు. రజనీ గారు కన్సల్టేషన్ ఫీజు 2,000 అడుగుతున్నారంట. అరే నా కన్సల్టేషన్ ఫీజు 2,000 అయ్యా స్వామి, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. ఎవరన్నా అమ్మ మా సివిల్ కేసు ఉందమ్మా, మాది వివాదం నడుస్తుందమ్మా, లేకపోతే మా మొగుడు పెళ్ళాల కేసు ఉందమ్మా, మా పెళ్ళైందమ్మా, ఇలా ఇబ్బంది ఉందా అంటే సార్ కన్సల్టేషన్ ఫీజు 2,000 సార్, ఈ నెంబర్కి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ సమస్య ఏంటో పేపర్ మీద రాసి నాకు కాల్ చేయండి సార్. అది కన్సల్టేషన్ ఫీజు, అది నా కెపాసిటీ. కట్టేవాళ్ళు కడతారు, కట్టిన వాళ్ళతోనే మాట్లాడతాం. మరి మేము కూడా బతకాలి కదా. ఆయన ఉచితంగా ఎన్నో ఇస్తుంటారు, ఎంతో మందికి దానం చేస్తుంటారు. సినిమాలు ఫ్రీగా చేస్తారా? చేయరు కదా. పేమెంట్ తీసుకునే చేయాలి, ఎందుకంటే ఆయన కుటుంబం ఆయన పార్టీ అందరూ బతకాలి కదా. మేము కూడా మా బతుకు తెరుక్కి కేసులు చేసుకుంటాం. ఒకవేళ మేము తప్పు చేస్తే వాళ్ళు ఏమన్నా స్టేషన్లో కేసులు వేస్తారేమో. మీరెవరు మాట్లాడడానికి? అరే ఈ 5 రోజుల్లో నేను చేసిన తప్పులు చెప్తున్నారా? నేను ఏ తప్పు చేయలేదు, ఎక్కడ ఎవరిని మోసం చేయలేదు. మోసం చేస్తే వాళ్ళే వస్తారు, మీరెందుకు కంగారు? అంటే 5 రోజుల్లో నేను చేసిన మోసాలు అది ఇది దారుణం. కడపకు సంబంధించిన ఒక క్లయింట్కి ఫోన్ చేసి, అమ్మా నేను రజనీ గారి పిఏని, రజనీ గారి ఐటీ రిటర్న్స్ వేసుకోవాలంట, మీరు పంపించిన పేమెంట్ లిస్ట్ ఏమైనా ఉంటే ఫోన్పే నెంబర్లు, ఫోన్పేకి సంబంధించిన పేమెంట్ లిస్ట్ నాకు పంపించండి అని అడిగారట. ఆవిడ నేను కాదయ్యా నా కొడుకు అమెరికా నుంచి పంపిస్తాడు, అతనికి ఇది రాత్రి పగలవగా నేను ఫోన్ చేసి చెప్తానని నాకు ఫోన్ చేశారు. ఎందుకు అంత తాపత్రయం? నన్ను డిగ్రేడ్ చేయడానికి పెట్టే కాన్సన్ట్రేషను మీరు అప్గ్రేడ్ అయ్యి పోలవరం పూర్తి చేయండి. మీరు నన్ను డిగ్రేడ్ చేస్తే ఏమొస్తుంది? అరే నేను తప్పు చేస్తే వాళ్ళు అడుగుతారు, ఏమయ్యా మేము పేమెంట్ ఇచ్చావు నువ్వు కేసుకి రావంటే అడుగుతారు, నిలదీస్తారు. మీరెవరు మాట్లాడడానికి? అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారు అయినా సరే 2014-19లో బాగున్నారు, మధ్యలో ఎక్కడో విభేదించారు. ప్రశ్నిస్తే ఆయన తల్లిని తిట్టారు, ఆయన కుటుంబ సభ్యులు రోడ్డుకు లాగారు, సోషల్ మీడియా మొత్తం ఆయన టార్గెట్ చేసింది. అంటే మీ పక్కన ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, మీ పక్క నుంచి మిమ్మల్ని ప్రశ్నించి బయటకు వచ్చారనుకో, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి కూర్చుకుంటారు మీరు. సో అదే రకంగా ఈరోజు నాకు తప్పు అనిపించింది, నేను ప్రశ్నిస్తున్నా, నేను జస్ట్ బయటకు వచ్చా, అది కూడా ల్యాండ్ ఆర్డర్ని బ్రీచ్ చేస్తున్నారని. ఇంత మాత్రానికే 5 రోజుల నుంచి సోషల్ మీడియా దాడులు చూస్తుంటే చాలా మంచిది, పెందలాడే బయటకు వచ్చాం, మీ బుద్ధి ఏంటనేది తెలిసింది అని మాకు ఒక అవగాహన వచ్చిందండి. అంటే మీరెందుకు అసలు అధికార ప్రతినిధిగా మానేశారు? అంటే మీరు తప్పు చేశారని ఒప్పుకుంటున్నారా? ఒకటి, ప్రశ్నించే పార్టీనే జనసేన పార్టీ. తప్పు ఎవరు చేసినా ప్రశ్నించండి. ప్రశ్నించేవాడు ఏ స్థాయి అయినా సరే మీరు తగ్గద్దు అని మా అన్న నేర్పించిన సిద్ధాంతాలు. ఈరోజు చట్టవిరుద్ధంగా కర్రలు పట్టుకున్నారని మేము ప్రశ్నించాం, పోలీసులను పక్కన పెట్టుకొని ఇలాగ దాడులు చేయడం మేము ప్రశ్నించాం, నిప్పులు పెట్టడం మేము ప్రశ్నించాం. ఇది తప్పు అంటే ప్రశ్నించే పార్టీ అనేది తీసేసి అవతల వాడు ఏది చెప్తే చేసే పార్టీని పెట్టుకోవాలా, ప్రశ్నించే పార్టీని పెట్టుకోకూడదు. సరే నేను తప్పు చేసినానంటే నా తప్పు కారణమైన వాళ్ళు నేనేం తప్పు చేసినా వాళ్ళు వస్తారు, మీరెవరు? అరే లేని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఒకటే గుర్తండి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం, పగిలే కొద్దీ పదునెక్కిద్ది. మీరు నన్ను అనవసరంగా కదిలిస్తున్నారు, నేను మీరు చేసే తప్పునే ప్రశ్నిస్తున్నా.
నా పర్సనల్ విషయాల్లోకి, కేసుల్లోకి, క్లయింట్ల్లోకి వచ్చారనుకోండి, దాని తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది. మీరు భయపడితే భయపడడానికి నేను ఓటర్ని కాదు, అలా అని బాలయ్య బాబు లాగా షూటర్ని కాదు, ఒక లాయర్ని. నా వృత్తి ధర్మం నాకు తెలుసు. మీరు చేసే దాడులను ఎలా తట్టుకోవాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా సమాధానం చెప్పాలి, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. అంబటి రాంబాబుని దాడి చేయడానికి ముఖ్యమైన కారణం ఆయన సీఎంని తిట్టారని దాడి చేశామని టీడీపీ నేతలు అంటున్నారు. దీన్నేమని? ఒకటి, సీఎంని తిట్టారు అంటే దాడి చేసినారంటే ఆయన క్షమాపణ కూడా చెప్పారు. కానీ ఎందుకు దాడి చేసినారంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం, చూడండి మా బలాబలాలు, మేమేమనుకుంటే అవి చేయగలం, మేము పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసేస్తాం, ఎమ్మెల్యేతో ఎంపీతో తిట్టిస్తాం, ఇది మా స్థాయి అని చూశారు లేదని బడాయి కోసం కర్రలు తీసుకొని రోడ్ల మీదకి వచ్చి నిప్పులు పెట్టి కార్లు తగలబెట్టి జోగి రమేష్ గారి ఇంటి ముందు పెట్రోల్ బాంబులు అవన్నీ వేసినారు. అంటే ఒకవేళ ఆయన మాట మాట్లాడిన దానికి అంటే దానికి కేసులు వేసుకోవాలి. వెంటనే క్షమాపణ కూడా చెప్పాడు కదా. ఆవిడంటే ఇంకో క్షమాపణ అడుగుతుందట. ఎవరు? గౌరవ ఎమ్మెల్యే గారు. అరే అతను మనం అడగడాని చెప్పాడు కదా, మళ్ళీ ఇంకేం అడగడాలి అంటే చూపించాలి మన ప్రతాపం. మేము ప్రభుత్వంలో ఉన్నాం, పంచాయతీ ఎన్నికల్లో బయటికి రాలా, గతంలో ఈ మాదిరిగా కర్రలు తీసుకొని మేము గొడవలు ఎందుకు లేని భయపడ్డాం, మేము కేసులు ఎందుకు అవుతాయని భయపడ్డాం, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మా మీద ఎవరు కేసులు పెట్టలేరు. మీకు తెలుసో లేదో ఎంతమంది ఇంటి మీద దాడి చేస్తున్నారు మీరు విజువల్లో చూసుంటారు. మీరు ఆ ప్లేస్కి రాలేకపోయినా కానీ ఎంతమంది మీద కేసులు కట్టారని అడగండి. 12 మంది మీద, 13 మంది మీద. చాలా దారుణం అండి. ఇంతమంది చిల్లంతా పగలు కొడితే వాళ్ళకి అవసరమైన వాళ్ళందరినీ సెక్యూర్ చేసుకొని ఒక ఎమ్మెల్యే గారి భర్త, ఆ వందనాదేవి గారు, ఇంకా మిగతా అక్కర్లేని వాళ్ళ పేర్లు పెట్టారు. అవసరమైన వాళ్ళ పేర్లు పెట్టల, పగలు కొట్టిన వాళ్ళ పేర్లు పెట్టల. సో అందరి పేర్లు కట్టాలి. నాన్ బెయిలబుల్ అఫెన్సు, అరెస్ట్ చేయాలి. వందనాదేవి గారి మాటలకి గ్రంథాలయ శాఖ చైర్మన్కి సస్పెండ్ చేయాలి, ఆమెని కస్టడీలోకి తీసుకోవాలి. ఇవన్నీ మేము చెప్పమండి. చట్టం ఎలా ఉంటుందో చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. ఎలా అయితే రాంబాబు గారిని తీసుకొని అరెస్ట్ చేసుకెళ్లారో అలాగే ఎవరు తప్పు చేస్తే వాళ్ళని తీసుకెళ్ళిపోతుంది. కానీ నిప్పులు పెట్టే విధానం తప్పు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రులు ఈ సాంప్రదాయం తప్పు అని చెప్తుంటే వాళ్ళ స్థాయి అక్కడికి వెళ్ళిపోయింది. కానీ దాని గురించి ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడకపోవడం బాగా చిందించే విషయం అని. టీడీపీ నాయకులు పెట్టిన ఫ్లెక్సీలు తీసేయాలని మీరు కంప్లైంట్ ఇచ్చారు. అసలు మీకున్న ఇబ్బంది ఏంటి ఆ ఫ్లెక్సీల ద్వారా? ఎస్, ఆ రోజు నేను చెప్పిన రోజే ఫ్లెక్సీలు తీసేసి ఉంటే అంబటి రాంబాబు గారు టైగర్ అయ్యేవాళ్ళు కాదు, జోగి రమేష్ గారు బీసీ నాయకుడు అయ్యేవాళ్ళు కాదు, జగన్ గారు వచ్చి పర్యటన చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు రాంబాబు గారు బయటకు వచ్చాక కాపు ర్యాలీలు జరిగేవి కావు. అంటే జరగబోయేది కూడా చెప్తున్నాం. ఇట్లాంటివన్నీ జరగడానికి కారణం ఆ ఫ్లెక్సీని రెచ్చగొట్టే ధోరణితో ఏ బోర్డింగ్స్ పెట్టకూడదు. అది రప్ప అనే బోర్డింగ్స్ పెడతామంటే అది కూడా తప్పే. వాళ్ళు ఎక్కడ పెట్టలా, వాళ్ళు ఏదో పట్టుకొని తిరిగారు. మీరు కర్రలు పట్టుకొని తిరిగినట్టు వాళ్ళు చిన్న చిన్న బోర్డింగ్లు పట్టుకొని తిరిగారు. సో అది పెట్టడం అనేది ఒక విధ్వంసం జరుగుతుందని యాజ్ అన్ అడ్వకేట్గా నేను ముందే అంచనా వేసిన. అందుకే ఫ్లెక్సీ తీసేయండి అన్న, చాలా ఇబ్బంది అవుతుందన్న, వాళ్ళ 40% ఓటింగ్ ఉందన్న, వాళ్ళ ఫోటోలు పెట్టడం చాలా దారుణం అన్న, కేసుల్లో సిబిఐ కానీ ఎక్కడ వాళ్ళ పేర్లు పొందుపరచలా. అంటే జగన్ రెడ్డి గారి పేరు లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరు చూపించలా. మీరు ఎలా కింద ఫోటోలు పెట్టేస్తారు వాళ్ళని కొట్టుకు చచ్చేలాగా? అంటే కొట్టుకుందాం రెండా చూసుకోండి, మేము ప్రభుత్వంలో ఉన్నాను మీ వీర ప్రతాపాలు చూపించేటప్పుడు గత ప్రభుత్వంలో పంచాయతీ ఎన్నికల్లో మీ వాళ్ళని ఎందుకు బయటికి రానివ్వలా? ఎందుకు తలుపులేసి లోపల కూర్చోబెట్టారు? ఏదైతే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు లోపల ఉన్నారు? ఎందుకు చక్కగా శాంతియుతంగా షామ్యానాలు వేసుకుని ధర్నాలు చేసినారు? ఇప్పుడు కూడా అలా చేసి ఉండాల్సింది. ఇప్పుడు మాత్రం ప్రభుత్వంలోకి వచ్చేస్తే కర్రలు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చేస్తారా? ప్రజలు చూస్తా ఊరుకుంటారా? అవతలోడు ల్యాండ్ ఆర్డర్ని సరిగ్గా కాపాడలేదని చెప్పిన వాళ్ళమే మనం ఈరోజు జోగి రమేష్ గారు 500 మీటర్లో చంద్రబాబు గారి ఇంటి ముందు ఆగితేనే అలా తీసుకుని రావడం తప్పు, ఏం దాడి చేసేస్తారా అని మేము అడిగిన వాళ్ళం. ఈరోజు ఏకంగా మీరు దాడే చేసేసారు, నిప్పే పెట్టేశారు, తుక్కు ర్యాల్ కొట్టేసినారు, మొత్తం అంతా ఆస్తి నష్టం చేసినారు. ఇప్పుడు కూడా అడగకపోతే ఆ కోర్టు ఉంటుంది చూడండి, రాజకీయం తీసేయండి, మా వృత్తికే అది నీచమైన పని. అడగకపోతే అంతకంటే వేస్ట్. ప్రశ్నించే పార్టీ తీసేయండి, ప్రశ్నించే వృత్తిలో ఉన్నాం, మా వృత్తి ధర్మాన్ని మమ్మల్ని చేయనివ్వండి. అది తప్పు అంటే ఇంకంతకు మించి ఏం చేయలేము. మా వృత్తి మేము చేసుకుంటాం, మీ రాజకీయాలు మీరు చేసుకోండి, మీ పని మీది మా పని మాది. మీరెందుకు సడన్గా అంబటి రాంబాబుని సపోర్ట్ చేస్తున్నారు? త్వరలో వైసీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ తప్పుని తప్పు అన్నందుకు ఒక పార్టీ, ఒక కోవర్టు, ఎవరన్నా మీరు ఆలోచించండి. ప్రభుత్వం ఓడిపోతుందని తెలిసినప్పుడు చివరి 6 నెలల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు టికెట్ల కోసం గెలిచే పార్టీ వైపు వెళ్ళిపోతారు. మా ప్రభుత్వం 3 సంవత్సరాలు ఉంటుందని ఇంకా తెలుసు. మా అన్న 15 సంవత్సరాలు ఉంటుందని చెప్పినా ముందు 3 సంవత్సరాలు స్టాండర్డ్ అన్న విషయం మాకు తెలుసు.
ఈ 3 సంవత్సరాలు ఎవరు ఎట్టపోతే నాకెందుకు అన్నప్పుడు ఈ 3 సంవత్సరాలు ప్రభుత్వంలో చక్కగా ఉండుండేవాళ్ళు. తప్పుని ప్రశ్నించాం కాబట్టి ఈరోజు మేము పార్టీకి దూరంగా అవ్వాల్సి వస్తుంది. ఈరోజు బయటికి వెళ్ళాల్సి వస్తుంది. దీనికి అరే వైసీపీ పార్టీ వాళ్ళనే ఎప్పుడు తంతారో ఎప్పుడు కేసులు వేస్తారో వాళ్ళకే అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళ పార్టీలో ఎవరైనా చేరతారా? 3 సంవత్సరాలు మన ప్రభుత్వం నుండి వాళ్ళ పార్టీలో చేరతామా? వాళ్ళ పరిస్థితి బిక్కుబిక్కుమంటా ఉంది. అసలు పార్టీలు ఏంటి? నా వృత్తి ధర్మం నేను నిర్వహించా. మీరు చూడండి, ఈ 3 సంవత్సరాల్లో నేను ఏదైనా కండవా కప్పుకుంటే అడగండి, ముఖ్యంగా వైసీపీ కండవా కప్పుకుంటే అడగండి. అరే నా వృత్తి ధర్మం అయ్యా స్వామి, నా పని అని చేస్తే మళ్ళీ వైసీపీ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఒక మీటింగ్ వేసుకున్నారట. మీటింగ్ వేసుకొని రజనీ గారిని ఎవరన్నా పిలిచారా? రజనీ గారిని ఎవరైనా సపోర్ట్ చేశారా? రజనీ గారు ఏమన్నా ఆర్థికంగా ఏమన్నా వచ్చారా? లేదండి. మరి ఎందుకు మన వైపు మాట్లాడింది? మన వైపు మాట్లాడలేదు సార్. లాండ్ ఆర్డర్ మాట్లాడింది, కర్రలు పట్టుకుని రావడం తప్పనింది, ఫ్లెక్సీలు కట్టడం తప్పనింది, ఇళ్ల మీద నిప్పు పెట్టే దాడి తప్పనింది. దానికి వారు కోవట్ అని ముద్రేసి బయటికి పంపించారు. అంటే అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఒరే నాణ్యత గల లేకపోతే నిజాయితీ గల ఆడబిడ్డని బయటకు వదులుకున్నారే అని చూసేవాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు మాత్రం కోవట్లు అనుకుంటున్నారు. తప్పుని తప్పు అంటాను కాబట్టి అప్పట్లో మీ అందరికీ నచ్చారు. కానీ నాకు తెలియలే మీ అందరికీ నచ్చింది తప్పుని తప్పు అన్నందుకు కాదట, జగన్ గారిని తిట్టినందుకని ఇప్పుడు అర్థమవుతుంది. తప్పు ఎవరు చేసినా ప్రశ్నిస్తాం కాబట్టి ఏ పార్టీలకి సంబంధం లేదు. నేను ఏ పార్టీలోనూ చేరను. నా వృత్తి ధర్మంగా నేను నిర్వహిస్తా. రాగల 3 సంవత్సరాల్లో కూడా ఎక్కడ తప్పులు కేసులు వేసినా, ఎక్కడ అక్రమ అరెస్టులు చేసినా, ఎక్కడ భూ కబ్జాల్లో గౌరవ ఎమ్మెల్యేల పాత్రలో ఉన్నా సరే నిక్కు తీసి నిజాల్ని బయట పెట్టడంలో నా పాత్ర కీలకంగా ఉంటుంది యాజ్ అన్ అడ్వకేట్ గా. ఒకేసారి ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన మీరు, వైజాగ్లో ఉన్న బోలిశెట్టి ఇద్దరు రాజీనామా చేశారు. అసలు జనసేన పార్టీలో ఏం జరుగుతుంది? బొలిశెట్టి సత్య గారు అయితే ఆయన పర్యావరణ శాఖకు సంబంధించి చాలా కేసులు అది వేస్తుంటారు. సో అదే పర్యావరణ శాఖకు సంబంధించి అన్న ఆ పదవిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయనకు ఎదురుగా వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి పార్టీకి తాత్కాలికంగా దూరంగా ఉన్నాను కానీ పూర్తిగా కాదు అని చెప్పారు. సో ఆ కేసులు ఏవో కంప్లీట్ అయిపోతే ఆయన బహుశా పార్టీలోకి వెళ్ళిపోతారో నాకు తెలియదు. ఆ రాజీనామా ఎప్పటి వరకు అనేది కూడా నాకు తెలియదు. నేనైతే పూర్తిగా పార్టీకి దూరంగా ఉండదలుచుకున్నా. ఒక న్యాయవాదిగా నా పోరాటం చేయదలుచుకున్నా. ఇది కూడా పవన్ కళ్యాణ్ గారి చెల్లిగా, నా అన్న కొణిదెల పవన్ కళ్యాణ్ మాకు నేర్పించిన విద్య ప్రశ్నించే తత్వం కాబట్టి ఎక్కడున్నా ప్రశ్నిస్తాం, ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తాం, నా అన్ననైనా ప్రశ్నిస్తాం. చట్టాలంటే ఎలా ఉండాలి అంటే తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ తల కూడా తెగిపడే చట్టాలు ఉండాలని అసెంబ్లీ సాక్షిగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటనే మేము ఆయనకు చెప్తున్నాం. చట్టాలు స్ట్రాంగ్గా ఉండాలి. చట్టాలను ఎవరు చేతిలోకి తీసుకోకూడదు. కర్రల చేతిలో తీసుకున్నంత తేలిక కాదు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం. దయచేసి తప్పుని తప్పు అని ఖండిస్తున్నాం. ఏ పార్టీ ముద్ర దయచేసి వేయకండి. మేము ఇప్పటికీ అన్న అభిమానులమే పార్టీకి దూరంగా ఉంటాం. అన్న అభిమానానికి లేకపోతే జనసేనకి కాదండి, జనసేన అధికార ప్రతినిధికి. సో తప్పుని తప్పు అని ప్రశ్నించడంలో నా పాత్ర కీలకంగా ఉంటుంది యాజ్ ఎన్ అడ్వకేట్గా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏ పదవి ఇవ్వలేదని ఇప్పుడు రివర్స్ అయ్యి మాట్లాడుతున్నారని చాలా మంది అంటున్నారు. దీన్ని ఏమంటారు? అక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే ఒకవేళ నాకు వస్తుంది అనుకున్న పదవి, గతంలో నేను వినున్న పదవి మహిళా కమిషన్ చైర్పర్సన్. అంటే నేను ఎల్ఎల్ఎం ఇంటర్నేషనల్ లా చేసిన, ఎంఏ జర్నలిజం చేసిన, ఎంఎస్సి సైకాలజీ చేసిన, ఎంకామ్ చేసిన. నా చదువు తగ్గ పదవేమో మహిళలకి రక్షణ కల్పించాలి, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి కూడా పిలిపించి ఆ కేసుని ఇంట్రాగేషన్ చేసి ఫర్దర్ రిపోర్ట్స్ ఏమన్నా చేయాలి అనుకుని తాపత్రయపడ్డాం. అప్పట్లో ఆ పదవికి నేను అప్లై చేసింది అదే పదవి. ఆ పదవి అయితే నేను ఎంతోమంది న్యాయం చేయగలుగుతాం, నా చదువుకు తగ్గ పదవి అనుకున్నా. కానీ ఆ పదవి నాకు రాలా. కానీ అదృష్టం ఏంటంటే ఆ పదవిలో ఉన్న మనం ఏమీ చేయలేనప్పుడు ఆ పదవిలో కూర్చోవడం ఎందుకు? మొగుడు పెడాల పంచాయతీలు చేసుకోవడానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ హోదాకు రావాలా? కాదే. సో 1,00,000 రూపాయలు ఇచ్చినా, 1,50,000 ఇచ్చినా, సైరన్ కార్లు ఇచ్చినా ఆ హోదాలో ఏ ఒక్కరికి న్యాయం చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ హోదాకు ఒక నమస్కారం. ఆ పదవి ఇవ్వకపోవడం ఎంతో మంచిది. ఒకవేళ ఆ పదవి ఇచ్చినా ఎప్పుడో నెలన్నరలోనే రాజీనామా చేసేదాన్ని. ఎందుకంటే నా ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మని పిలిపించి ఏదైతే హాస్టల్లో జరిగినటువంటి సూసైడ్ అని మీరు చెప్పినటువంటి రేప్ అండ్ కమ్ మర్డర్ కేసుని పూర్తిగా 2-3 రోజులు నోట్స్ రాసుకున్నాను. కానీ ఆ కేసు మహిళా కమిషనే కాదండి, ఆఖరికి సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారికి మేమేం చేయగలం, అది కోర్టులో ఉందన్నారు. సో పదవి రాలేదని పక్కకు పోవడానికి ప్రభుత్వంలో ఉండగా ఎవరైనా పక్కకు పోడతారండి? సో దయచేసి ఏ పదవి మీద నాకు మమకారం లేదు. ఏ పదవి అయినా ఆ ప్రజలకి న్యాయం చేయగలిగితేనే ఆ పదవి హోదా ఉంటుంది. న్యాయం చేయలేనప్పుడు పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా పర్లేదు, కానీ ఆ పదవి ఇస్తే ఇక ఏం మాట్లాడకూడదు, కామ్గా కూర్చోవాలి. నేను చెప్తున్నాను, మాట్లాడే అవకాశం ఇస్తే, ప్రశ్నించే అవకాశం ఇస్తే నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నంత సమానం అండి. నా నోర్లు కట్టేసి నన్ను ప్రశ్నించే దాని నుంచి వెనక్కి పడేసే కాడికి ఏ పదవి ఉన్నా నా
అసలు ఒక తృణప్రాయంగా వదిలేసుకుంటా. పదవుల కోసం కాదండి, అన్న మీద కోపం లేదు, కేవలం లడ్డు కల్తీ. విపరీతమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి మీద. కేవలం లడ్డు కల్తీ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, అది స్వామివారికి సంబంధించిన విషయం అంటూ లాండ్ ఆర్డర్ విషయం కానీ నేను విభేదించానండి. ఈ రోజుకి ఏ పదవులు అక్కర్లేదు, అసలు ఏ పార్టీలోనూ చేరను. నాకు చక్కగా మాట్లాడుకునే అవకాశం ఇస్తే 10 మందికి న్యాయం చేస్తా, తప్పుడు కేసులు వేసిన వాళ్ళ వెనకాల నిలబడతా, ఈ రకమైన కబ్జాలు భూ కబ్జాలని ఆపగలుగుతానని నా ధోరణితో నేను ఉన్నానండి. సుగాలి ప్రీతికి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో న్యాయం జరిగిద్దని మీరు అనుకుంటున్నారా? సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి రేప్ అండ్ మర్డర్ కేసు జరిగింది 2018-19 టైం. అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది, అప్పుడు ఎవరు ఆధారాలు తీసుకున్నారు? సో అదే గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఉంది, అదే గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఉంది. మరి ఎంత మాత్రం న్యాయం చేయగలుగుతుంది? తర్వాత గవర్నమెంట్ ఇంకోటి వచ్చింది, వాళ్ళు ఏం చేసినారు? ఇవ్వాల్సిన కాంపన్సేషన్ ఇచ్చినారు. సో ఇక్కడ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి న్యాయం జరిగిద్దా జరగదా అంటే అది నిర్ణయించాల్సింది నాయకులు మేమేం చేయగలమమ్మా అన్నప్పుడు, మేమేదో చేస్తామమ్మా అని గతంలో చెప్పినప్పుడు ఆ వైరుధ్యాన్ని ఈరోజు ఆ తల్లి ప్రశ్నిస్తుంది. ఎనీవే, సుగాలి ప్రీతి తల్లికి ఇప్పుడున్నటువంటి కుటుంబ ప్రభుత్వం న్యాయం చేయదు అనేది తార్కాణం అయిపోయింది ఆ తల్లికి. తిరుపతి లడ్డు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు తప్పని మీరు భావిస్తున్నారా? తప్పు అనే దానికంటే పాపం అనడం కరెక్ట్గా ఉంటుందండి. తప్పు అనే పదం చాలా చిన్నది. కల్తీ ఉందంటే తప్పు అనేవాళ్ళు. పంది కొవ్వు అనే పదాన్ని వాడారు, అది పాపం, మహాపాపం. యానిమల్ ఫ్యాట్ అంటే ఏ కుక్కో నక్కో కాకుండా పంది కొవ్వు అనే పదాన్ని వాళ్ళు విశదీకరించినారు. చూడండి, 4 ట్యాంకర్లలో కల్తీ వచ్చింది, నాణ్యత లేకుండా వచ్చిందని తిరుపతి నుంచి ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించేశారు. ఆ ట్యాంకర్ల ప్లేస్లో ఏఆర్ డైరీ వాళ్ళు ఇంకొక ట్యాంకర్లను పంపించారు. బోలేబాబా డైరీ కానీ, ఏఆర్ డైరీ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. అసలు కల్తీ అనేది కొండ ఎక్కకుండానే మీరు పంది కొవ్వు అనే పదాన్ని ఎందుకు వాడారంటూ సుప్రీంకోర్టు చివాట్లు పెడితే అప్పుడు ఆపారు. అప్పటి వరకు గౌరవ పవన్ కళ్యాణ్ గారు పంది కొవ్వు కలిసింది, అపవిత్రం అయిపోయింది అంటూ కాషాయం కట్టి మెట్లు కడిగేసినారు. విద్యాశాఖ మంత్రి ఇంకా మాట్లాడారు. సో ఇవన్నీ కూడా తప్పు అనే కంటే పాపం. మనకి తెలియకుండా మనం అనకూడదు కదా, ఆధారాలు రిపోర్ట్స్ అన్నీ ఉండాలి కదా. వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారంటే ఎట్లా? ఇప్పుడు ఒక రేప్ కేసులో ఒక అరెస్ట్ చేసిన వాడు నేరగాడు కాదు, నేరారోపణ కాబడిన వ్యక్తి. వాడు నేరగడా నిర్ధారించడానికి ఒక 5 ఏళ్ళు టైం పట్టింది. క్రాస్ ఎగ్జామినేషన్, చీఫ్ ఎగ్జామినేషన్, ఎఫిడవిట్ ఇవన్నీ కూడా చూసుకున్నాక 4 ఏళ్ల తర్వాత అతను దోషి అని నిర్ధారించి యావజ్జీవ శిక్ష, ఉరి శిక్ష, లేకపోతే కేసులోంచి నిర్దోషిగా బయటికి రావడం జరిగింది. ఈలోపే మనం నేరగాడు అనే పదం కూడా వాడకూడదు. అలాంటిది అది ఏం వాడారో కూడా తెలియకుండా పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె పదాలు వాడుతుంటే లెంపలేసుకొని తప్పు అనే పదం కూడా చాలా చిన్నది. వాళ్ళు చేసిన దానికి అది పాపంగానే మనం పరిగణించాలి. ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం స్వామివారిని పక్కన పెట్టి రాజకీయం చేయండి. స్వామివారి లడ్డూతో రాజకీయం చేయకండి. అక్కడ కల్తీ ఉందని మీరు మాట్లాడుతుంటే హెరిటేజ్ పెరుగులో కల్తీ ఉందని ఇవాళ వచ్చింది. ₹1,00,000 పెనాల్టీ కట్టారు. నేరాన్ని ఒప్పుకొని ₹1,00,000 పెనాల్టీ కూడా కట్టేశారు. ఇక్కడ నేరం ఏమైందో, ఏం జరుగుతుందో ఇంకా ఏమీ తేలకుండానే ఫ్లెక్సీలు కట్టేస్తున్నారు. రేపటి రోజు చెప్తున్నారు వైసీపీ వాళ్ళు, మేము కూడా హెరిటేజ్లో కల్తీ ఉందని ఫ్లెక్సీలు కట్టేస్తాం. లేకపోతే పంది కొవ్వు అనే పదం లేకుండా మా జగన్ గారిని తిట్టారు కాబట్టి అది మహాపాపంగా భావించి క్షమాపణ చెప్పాలని మేము అడుగుతాం. అదే కదా జగన్ గారు వచ్చి అడిగింది. పంది కొవ్వు అని నా పేరు చెప్పారు కదా, చెప్పండి క్షమాపణ అంటున్నాడు. ఈయనేమో ఈ 3 సంవత్సరాలు మీరు మోకర్లు ఇచ్చి క్షమాపణ చెప్పే వరకు ఈ లడ్డు కల్తీ గురించే మేము మాట్లాడాలి, ప్రజాప్రతినిధులు మీరు కూడా ఛార్జ్షీట్ తీసుకొని ప్రిపేర్ అయిపోయి మీరు కూడా దీని గురించే మాట్లాడండి. అందరూ దీని గురించి మాట్లాడితే పోలవరం ఎవరు మాట్లాడతారు, అమరావతి అభివృద్ధి ఎవరు మాట్లాడతారు, ఆడబిడ్డల రక్షణ ఎవరు మాట్లాడతారు? సిట్ సిబిఐ జీతాలు తీసుకొని చేస్తున్న పని మీ ప్రజాప్రతినిధులు చేయమంటే జీతాలు తీసుకుంటున్న మీ ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు ఎప్పుడు పట్టించుకుంటారు? వాళ్ళకి ఛార్జ్షీట్ అర్థం కావట్లా, ఏ లైన్లో ఏముందో అర్థం కావట్లా. కొన్నారా వాడారా, నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఈరోజు నెయ్యికి సంబంధించిన ట్యాంకర్లని కడగడానికి వాడే కెమికల్స్ని బాత్రూంలో కడిగే కెమికల్స్తో పోల్చి మీరు నెయ్యిలో కలిపేశారంటున్నారు. వాళ్ళ ఇన్వాయిస్ లిస్ట్ అది. కొన్నారు, వాడారని ఎక్కడ ఉంటే చూపించండి, పందికొవ్వు అనే పదం ఉంటే చూపించండి. సో ఎనీవే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళ పని కూడా మీరే చేస్తారంటారండి. మరి మీ పని ఎవరు చేస్తారు? సిబిఐ వాళ్ళు వచ్చి చేస్తారా? సో ఎనీవే ఇది తప్పండి, తప్పుని క్షుణ్ణంగా ఖండిస్తున్నాం. అసలు తిరుపతి లడ్డు విషయంలో తప్పు ఎవరిదంటారు? వైసీపీ వాళ్ళు చేశారంటారా, టీడీపీ వాళ్ళు చేశారంటారా?
అసలు వైసీపీ టీడీపీ కాదండి, అది డైరీ కదా. ఏఆర్ డైరీను బోలే బాబా డైరీను వాళ్ళు కదా. వాళ్ళ పర్చేజ్ లిస్ట్ ప్రకారం వాళ్ళని ఎవరు ఇంట్రడ్యూస్ చేసినారు? 2018లో ఎవరు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినారు? ఒక్క చుక్క పాలు కూడా లేకుండా నెయ్యి తయారు చేసే వాళ్ళని ఎవరు టెండర్ లేపించినారు? ఆ రోజు పర్చేస్ కమిటీలో ఉన్న పార్థసారథి గారో, లేకపోతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారో, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ఈవో అనిల్ సింఘాల్ గారో, ఎవరో వాళ్ళందరూ వస్తారు. మీకెందుకు కంగారు? ఈలోపు సిబిఐ వాళ్ళు చూస్తున్నారు కదా. దయచేసి ఎవరున్నారంటే మీరు నేను ఎవరు నిర్ధారించడానికి? కోర్టులు నిర్ధారిస్తాయి. తప్పు చేసిన వాళ్ళు పర్చేస్ లిస్ట్ని, కమిటీని, లేకపోతే అథారిటీని, అప్పుడుండే అధికారిని మొత్తాన్ని ఎంక్వైరీ చేసి ఒకరి తర్వాత ఒకరిని ఇంట్రాగేషన్ చేస్తారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, చేయనివ్వండి. దయచేసి మీరు తలదూర్చకండి అని నా ఉద్దేశం. తిరుపతి లడ్డు విషయంలో ఇంకో కమిటీ వేస్తున్నామని చెప్పారు. అసలు అది లీగల్గా కరెక్టేనా? అది చేయొచ్చా మనం? బాగుంది. ఈ విషయం మీరు అడగాల్సిందే, నేను చెప్పాల్సిందే. ఒక పెద్ద సర్జన్ వచ్చి సర్జరీ చేశాడు. సర్జరీ చేశాడు. మీరు వెళ్ళి ఆర్ఎంపీ డాక్టర్ని ఈ సర్జరీ కుట్లిప్పి మళ్ళీ మీరు చేయండి అంటున్నారు. అంటే అత్యున్నత వ్యవస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ నిర్ధారించి ఒక ఛార్జ్షీట్ వేశాక దాని మీద అనుమానంగా ఉందని ఒక కమిటీ వేశారంటే ఆ కమిటీలో ఉండే కమిటీ మెంబర్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హోదా కంటే మించిన వారా? అంతకు మించిన తెలివిగలవారా? అసలు ఎవరు అలా వేయచ్చా? అలా సిబిఐ ఒప్పుకుంటుందా? అలా న్యాయ నిందిత లేని సుప్రీంకోర్టు వ్యవస్థ ఒప్పుకుంటుందా? ఏంటో వీళ్ళ ముచ్చట. మేము ఇంకో కమిటీ వేసుకుంటాం, ఆ కమిటీలో పందికో వచ్చిందని నిర్ధారించేసిద్ది. అప్పుడు ఏం చేస్తారు అంటే సిబిఐ కంటే బాగా పనిచేసిన ఈ కమిటీని సుప్రీంకోర్టు వారు అన్ని చోట్ల ఇదే కమిటీని తరలిస్తారు. మహారాష్ట్రలో కేసు జరిగిందంట, సిబిఐ కంటే మీరే బాగా చేస్తున్నారు, మీరు ఎలా అంటారేమో. అంటే సిబిఐ అత్యున్నత వ్యవస్థ కంటే మించింది ఏదీ లేదు. ఆ వ్యవస్థని పక్కన పెట్టి మేము ఒక కమిటీ వేస్తాం, ఆ కమిటీలో వాళ్ళే భయపడుతుంటారు. ఏమయ్యా వాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిందనుకో, సిబిఐ వాళ్ళు ఇచ్చిందనుకో, మమ్మల్ని కూర్చోబెడితే మాకేం తెలిసిద్దే స్వామి అంటారేమో. వేయనివ్వండి. ఆ కమిటీ అసలు వేయడానికి పర్మిషన్ ఉంటుందా? అలా వేయచ్చా, వేయకూడదా? అంటే సుప్రీంకోర్టు జడ్జి ఒకరి ఉరిశిక్ష ఇచ్చినప్పుడు జిల్లా కోర్టు జడ్జి ఆ ఉరిశిక్షను తప్పించగలడా? ఈరోజు మీరు జిల్లా కోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, మీరు ఉరి తీయడం తప్పించండి అంటారా? మీరు చేస్తున్న పని కూడా అలాగే ఉందండి. థ్యాంక్ యూ మ్యామ్. సైనింగ్ ఆఫ్ అథా మొహమ్మద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.